ఇక్కడ కూర్చున్న మీరు నేను సమాధానాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మీకు ఎవరితో సమాధానం లేదో ఒకసారి ఆలోచించండి. మీకు ఎవరితో సమాధానము లేదు. ఒకవేళ కొంతమందికి వాళ్ళ అత్తగారు గుర్తు రావచ్చు, కొంతమందికి వారి తోటికోడలు గుర్తు రావచ్చు, కొంతమందికి వారి ఆడపడుచు, కొంతమందికి పక్కింటి ఆవిడ గుర్తుకు రావచ్చు, కొంతమందికి తోటి విశ్వాసి గుర్తుకు రావచ్చు. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుని సేవించే స్త్రీలకు సమాధానము అత్యంత ప్రాధాన్యమైనదని చెప్పాను కదా. ఇప్పుడు సమాధాన పడవలసిన బాధ్యత ఎవరి మీద ఉందంటే మన మీద ఉంది. ఇప్పుడు ఇది చాలా సవాలండి. ఎందుకంటే సమాధాన పడవలసి వచ్చినప్పుడు మన పాయింట్ ఏంటి తెలుసా? వాళ్ళు సమాధాన పడచ్చుగా. ఆవిడ పెద్ద ఆవిడండి, ఆవిడ తప్పు చేసింది, ఏం కాదు. ఆవిడ తప్పు చేసింది, ఆవిడ మాటలు అన్నది, ఆవిడ నన్ను తిట్టింది, ఆవిడ నన్ను గుర్చి ఎవరి దగ్గర చెడుగా. మన సమస్యలు చాలా చిన్న చిన్నవే కానీ చాలా కాంప్లికేట్ చేసేసుకుంటాం. ఎవరో ఏదో అంటారు, అసలు వాళ్ళు నిజంగా అని ఉంటారో లేదో కూడా మనకు తెలియదు. మనసులో ఇంత బాధ పెట్టేసుకొని ఆవిడ ఇలా వస్తుంటే ఈ డోర్లోంచి వెళ్ళిపోతూ ఉంటాం బయటికి. ఎందుకంటే ఏదో అన్నారంటండి, నన్ను అలా అంటారా, మా కుటుంబాన్ని గురించి చాలా చెడుగా మాట్లాడతారా. ఇప్పుడు సమాధానము ప్రాధాన్యమైనది కదా దేవుని సేవించే బిడ్డలకు. ఇప్పుడు ఆ సమాధానము కొరకు నీవు దేవుని ప్రేమించే వ్యక్తివైతే యూ మస్ట్ టేక్ దట్ ఫస్ట్ స్టెప్ ఫర్ పీస్. సమాధానాన్ని కాపాడుకోవడానికి, నీ బంధంలో సమాధానం రావడానికి మొట్టమొదటి అడుగు ఎవరు వేయాలంటే మనం వేయాలి. అది కష్టం.